తిరుపతి లడ్డు విషయంలో ఢిల్లీ నేతలు ఒక్కరు కూడా స్పందించలేదు. అది కూడా మీరు ఉదాహరణగా తీసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ స్పందించలేదు. అసలు కల్తీ జరిగిందంట. కల్తీ జరగలేదు. అసలు కల్తీ అనేది జరగలేదు. వాళ్ళు ఒప్పుకోరు కదా. ఒప్పుకోకపోతే అది వాళ్ళకి వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. మనం ఎవరూ ఏం చేయలేం. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. కల్తీ అనేది మామూలుగా అన్నం తినేవాడు ఎవడు ఆ పని చెయ్యడు. ఆ పని ఎవడు చేయడు కల్తీ చేయడానికి. అది కాక వాళ్ళు అనేది దాంట్లో కొన్ని చెప్పలేం, బాధగా ఉంటాయి. హార్పిక్ కిలో 100 గ్రాములు వచ్చి 250 రూపాయలు, 219 రూపాయలు పెట్టి నెయ్యి కొని 240 రూపాయలు ఎవడన్నా కలుపుతాడా? ఎవడన్నా కలుపుతాడా? కలపలేడు కదా. దేవుడిని బజార్కి కాదు పాపం. ఆయన ఎప్పుడు బజార్లోనే ఉంటాడు. దేవుడు ప్రతి మనిషి గుండెల్లోనూ ఉంటాడు, ప్రతి మనిషిని ఉంటాడు. ఆయన్ని రాజకీయ స్వార్థ రాజకీయాల కోసం ఏదైతే వాడుకుంటున్నారో అది తప్పు, అది చాలా తప్పు. వెంకటేశ్వర స్వామిని ఆ రకంగా వాడుకోకూడదు.